హలో హాయ్ హోప్ యూఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. సో ఈరోజు అనాలిసిస్లోకి వెళ్ళే ముందు నిన్న కనుక మీరు గమనిస్తే నిన్న అనాలిసిస్ వీడియో కనుక మీరు చూసినట్టయితే మనం అనుకున్నాము ఈ డోజీ వచ్చేసి ఇట్ కెన్ డిసైడ్ ద ట్రెండ్ అనేసి. ఒకవేళ దీని అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయితే అట్ సైడ్ డైరెక్షన్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయనేసి. సో ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ గమనిస్తే డోజీ లో ఏదైతే ఉందో క్లోజింగ్ కూడా అక్కడే వచ్చింది. బట్ మనం అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే ఈ లో బ్రేక్ అవ్వగానే మనకి డౌన్ సైడ్ అయితే మంచి మూవ్ అయితే వచ్చిందని అయితే చెప్పొచ్చు. సో మనం ప్రిపేర్డ్గా ఉన్నాం కాబట్టి నిన్న నిఫ్టీలోకి వచ్చేసరికి మంచి మూవ్ తీసుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే డెఫినెట్గా ఉంది అనుకుంటున్నాను. మీరు కూడా మంచిగా ప్రాఫిట్స్ అయితే బుక్ చేశారని అనుకుంటున్నాను. నిన్న ఇంకా వీడియోలో చెప్పుకున్నట్టు 1 అవర్ టైం ఫ్రేమ్లోనే మనం చూసాము. సో ఈ 1 అవర్ టైం ఫ్రేమ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ రేంజ్ అని కూడా మనం అనుకున్నాము. సో మంచి పాయింట్స్ అయితే వచ్చాయి డౌన్ సైడ్ అయితే కనుక. సో అప్ సైడ్ రేపటికి సంగతి, రేపు అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే ఎక్స్పైరీ ఉండే అండ్ నిఫ్టీ ఎల్లుండ ఉంటుంది యాజ్ యూజువల్గా. సో ఇన్ కేస్ రేపు అయితే కనుక నిఫ్టీ లెవెల్స్ కనుక మనం చూసుకుంటే ఈ బీటీఎస్టీ కూడా నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా పుట్సే వచ్చాయి, అంటే షార్ట్ సైడే వచ్చినాయి అనమాట. సో రేపటికైతే నేను ఈ లెవెల్ వరకు కూడా మనం వెయిట్ చేయడం బెటర్. ఎందుకంటే అంత ఈజీ కాదు అనేసి అయితే మనకి ఇవాళ అర్థమవుతుంది. 300 దగ్గరికి వచ్చిన తర్వాత సాలిడ్ క్యాండిల్తో పాటు మళ్ళీ పైకి అయితే వెళ్ళింది అండ్ అగైన్ పైన కూడా సస్టైన్ అవ్వకుండా మళ్ళీ ఇక్కడనే జస్ట్ ఒక జిగ్జాగ్ మూవ్ వచ్చేసి ఆగిపోయింది. బట్ క్లోజింగ్ బేసిస్లో మనకి ఈ అప్ సైడ్ అంటే 22,450 పైన క్లోజ్ అవుతేనే మనకి నెక్స్ట్ ఇంకొక ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పటివరకు అయితే పుట్స్కి కూడా మనకి ఛాన్స్ అయితే లేదు. అంతకుముందు ఏదైతే ఉందో ఈ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేయిందే. అంటే ఆ లెవెల్ ఏంటి, 22,300. సో 22,300 బ్రేక్ అయిన తర్వాత 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అవుతేనే మనం అయితే షార్టింగ్కి అయితే వెళ్దాము. అప్పటిదాకా కూడా బై అండ్ డిప్స్ అనే చెప్పొచ్చు. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయ్యి అంటే 350లో క్లోజ్ అయింది కాబట్టి అట్లీస్ట్ 50 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే కనుక బీటీఎస్టీ ఎవరైతే ప్లే చేస్తున్నారో ఈ ఏరియాలో మనకి ఫస్ట్ టార్గెట్గా బుక్ చేసుకోవడానికి అయితే చాలా వరకు మనకు రెడీగా ఉండాలి ఈ లెవెల్లో. ఇన్ కేస్ ఒకవేళ 300 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ మనకి ఏదైతే సపోర్ట్ ఉందో 22,200 అంటే ఒక 100 పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్గా మనకు కనిపిస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఇక్కడ గమనిస్తే మనకి మంచి సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది, అది కూడా రౌండ్ లెవెల్. ఇక్కడ ఇంకొక టార్గెట్ 2 వచ్చేసి ఇంకొక 100 పాయింట్స్ అంటే ఓవరాల్గా 22,100 వరకు కూడా వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా అప్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇన్ కేస్ ఒకవేళ ఈ 400 లెవెల్ అంటే ఇవాళ బ్రేక్ చేయడానికి చాలా వరకు ప్రయత్నించింది, బట్ సస్టైన్ అవ్వకుండా కిందకైతే వచ్చేసింది. సో ఈ 400 లెవెల్ దగ్గర మాత్రం మనం కొంచెం కేర్ఫుల్గా ప్రైస్ యాక్షన్ గమనించుకుంటే మనకి ఇమీడియట్గా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 50 పాయింట్స్ మాత్రమే ఉంది. తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ స్టోరీ. ఒకవేళ మళ్ళీ ఎవరైతే ఈ ఏరియాలో మనకి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మిస్ అయి ఉన్నారో వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ ఏరియాలో తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ 450 పైన కనుక క్లోజ్ అయితే డెఫినెట్గా మంచి షార్ట్ కవరింగ్ వచ్చి 500 లెవెల్స్ అండ్ దెన్ 550 లెవెల్స్ రెండు కూడా రౌండ్ లెవెల్స్, ఈ రెండు లెవెల్స్ని టెస్ట్ చేయడానికి అయితే ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ అవర్ టార్గెట్స్ ఆల్సో, టార్గెట్ 1, 2 and 3 కూడా. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ 400 to 300 మధ్యలో ఉంటే స్కాల్పింగ్ ఆపర్చునిటీస్ చూద్దాం తప్ప దీంట్లో పెద్దగా మనకి ట్రెండింగ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఈ లెవెల్లో ఉన్నప్పుడు అయితే మనకి అవకాశం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్. అండ్ ఎల్లుండ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి రేపు డికే ఏమైనా ప్రీమియమ్స్ మిగిలి ఉంటే కనుక చాలా వరకు డికే అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీకు బాగా అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం ఈ లో బ్రేక్ అయితే షార్ట్ తీసుకుందాం అనుకున్నామో సో 350 నుంచి అరౌండ్ 280 వరకు అయితే మనకి ఈ మూవ్ అయితే ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే క్యాచ్ చేసుకోవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి యాజ్ పర్ ఎస్టర్డేస్ అనాలిసిస్.
ఓకే. సో నిఫ్టీ సంగతి అటు ఉంచితే సో బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా మార్నింగ్ మనం అనుకున్నట్టు చాలా వరకు ఒక పెద్ద రేంజ్ బౌండ్లోనే కంప్లీట్గా స్ట్రక్ అయితే అయ్యింది ఈ లెవెల్లో. సో వన్స్ ఇట్ ఈస్ బ్రేకింగ్ అనుకుంటే కనుక మనం నిన్న అనుకున్నట్టు ఈ లెవెల్ ఏదైతే 47,500 దగ్గర మనం ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా రావచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేసినామో, అక్కడి నుంచి కూడా స్ట్రైట్ అవే 200 పాయింట్స్ చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళింది. సో ఎంతవరకు పట్టుకున్నారు అనేది చాలా కష్టమే అని చెప్పొచ్చు. చాలా ఒక సింగిల్ షాట్లో సింగిల్ క్యాండిల్లో వెళ్ళిపోయింది. ఒకసారి 5 మినిట్స్లో చూద్దాము అది ఏమన్నా హింట్ ఇచ్చిందా అనేది. సో స్లోగా వెళ్ళింది. ఆల్మోస్ట్ మన లైవ్ లెవెల్ కూడా ఇక్కడనే ఉండే, మీరు టెలిగ్రామ్లో కనుక ఆల్రెడీ ఉండుంటే. సో ఇక్కడ నుంచి క్లియర్ కట్గా 200 పాయింట్స్ అయితే ఇచ్చింది. మళ్ళీ సేమ్ అక్కడ నుంచి కూడా కంప్లీట్గా ఒక రేంజ్ బౌండ్లోనే ఇంకా ఇక్కడ నుంచి కదలాడుకుంటూ వచ్చింది. 700 అయితే బ్రేక్ అయితే చేయలేకపోయింది. దట్స్ వాట్ ఈరోజు మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే 700. సో ఆల్రెడీ రేపు ఎక్స్పైరీ కాబట్టి మార్నింగే ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే కనుక కాల్ సైడ్ ఉన్నటువంటి ప్రీమియమ్స్ అన్నీ ఆవిరి అయితే అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ మనం BTST PE ఇచ్చాం కాబట్టి మనం ప్రాఫిట్ బుకింగ్ ఏరియా అంటే 47,400 అంటే ఒక 80 పాయింట్స్ వరకు అయితే ఇక్కడ మనకు ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,402. ఓకే. ఏదైతే BTST హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి. అండ్ ఫ్రెష్గా పొజిషన్స్ మనం తీసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ మీరు గమనిస్తే 47,500 దగ్గర చాలాసార్లు వెళ్దామని ట్రై చేసి రివర్సల్ అవ్వడం కూడా మనం గమనించవచ్చు. సో ఇదే లెవెల్ రేపు కనుక మనం హింట్గా తీసుకుందాము. సో 47,500 దగ్గర మనకి 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అయితే కనుక 402 యాజ్ యూజువల్ ఫస్ట్ టార్గెట్గా మనకు ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,300. అండ్ అలాగే యాజ్ యూజువల్ ఈరోజు లో ఏదైతే ఉందో అది మనకి టార్గెట్ 3గా మనకి ఒక వే అయితే చూపిస్తుంది. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఫర్ డౌన్ సైడ్. ఓకే. సో ఒకవేళ ఇన్ కేసు చిన్న డౌన్ అయ్యి 47,500 దగ్గర బౌన్స్ అయ్యింది అంటే కనుక చాలా చిన్న స్టాప్ లాస్తో, అంటే అరౌండ్ ఒక 50 to 100 పాయింట్స్ స్టాప్ లాస్లో మనం 47,700 వరకు కూడా 600 యాజ్ ఎ ఫస్ట్ టార్గెట్ అండ్ 700 కూడా రివర్సల్ ట్రేడ్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ ఏరియాలో 47,497 ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ నుంచి మనం రివర్సల్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో స్టాప్ లాస్ వచ్చేసి జస్ట్ ఒక 50 to 100 పాయింట్స్ అయితే ఉంటుంది. అండ్ 200 పాయింట్స్ అయితే టార్గెట్ ఉంది కాబట్టి 1:2 మంచి రిస్క్ రివార్డ్ రేషియో అయితే మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే కనుక నేనైతే 47,700 పైననే ప్లాన్ చేస్తాను యాజ్ ఎ బయ్యర్గా. అండ్ సెల్లర్గా కూడా ఈ ఏరియానే బెస్ట్. ఇక్కడి వరకు కూడా కొంచెం స్పైక్స్ ఇవ్వడానికి అండ్ రేంజ్ బౌండ్లో ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ 47,700 క్లియర్ అయితే కనుక డెఫినెట్గా వీ కెన్ గో ఫర్ లాంగ్ సైడ్ అండ్ షార్ట్ కవరింగ్ కూడా ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఒక్కసారి అప్ సైడ్ టార్గెట్స్ ఏమున్నాయి అనేది 1 hour టైం ఫ్రేమ్లో చూద్దాం. సో అప్ సైడ్ టార్గెట్స్ అంటే కనుక 47,800 ఏదైతే మనం అనుకున్నామో 700 దాటినాక 800 అండ్ 48,000, 48,200 కూడా ఉన్నాయి. ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ కాబట్టి మనం వీ షుడ్ బీ రెడీ విత్ ద లెవెల్. సో ఇన్ కేస్ ఒకవేళ ఆ లెవెల్ వస్తే కనుక మనం తీసుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఒకసారి ఓఏ డేటా అయితే చూసేద్దాం. అండ్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ కాల్స్ వచ్చేసి 31 lakhs అండ్ 39 lakhs వచ్చి పుట్ సైడ్ ఉన్నారు. సో పుట్స్ ఎక్కువ ఉన్నారు, బట్ వేరే పారామీటర్స్ కూడా చూసుకోవాలి కాబట్టి ఇండివిజువల్గా మనకి ఎటువైపు ఉంది అనే దాన్ని బట్టి మనం BTST PE కానీ డిసైడ్ చేసాము. లెట్స్ సీ టుమారో. సో నియర్ మంత్ అంటే మార్చ్ ఎండింగ్ అండ్ నెక్స్ట్ మంత్ అండ్ 4 month చూసుకుంటే కనుక 4.12, 4.39. సో ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి 26,000 ఉంది. పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు, మనం ఇక్కడ గమనించవచ్చు. సో చాలా రోజుల నుంచి ఇదే డిఫరెన్స్ అయితే మెయింటైన్ అయితే అవుతుంది. పెద్దగా కంప్లీట్గా ఒక సైడే ఎయిదర్ అప్ సైడ్ ఎయిదర్ డౌన్ సైడ్ అని చెప్పడానికి అయితే లేదు. పుట్స్ అయితే ఎక్కువ రైట్ చేస్తున్నారు అని అర్థమవుతుంది, ఎయిదర్ వీక్లీ కూడా దీంట్లో కూడా. సో మేబీ రేపు ఒకవేళ ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయినా సరే మనం ఏదైతే సపోర్ట్ లెవెల్ అనుకుంటున్నామో అక్కడ నుంచి బౌన్స్ అయ్యి తర్వాత డేటాని మనం కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. సో యాజ్ ఆఫ్ నౌ దిస్ ఇస్ ద డేటా ఫర్ టుమారో. సో థ్యాంక్ యూ సో మచ్. హోప్ యూ లైక్ ద వీడియో అండ్ సీ యూ ఆల్ టుమారో. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.